మీరు మీ మనస్ఫూర్తిగా మీ మనస్సాక్షిగా మీరు ఒకటి చెప్పడం జరిగింది, ఇక్కడ రాజుగారు తిరుగుతారు రాత్రిపూట అని, అమ్మవారు తిరుగుతారు అని చెప్పేసి. అట్లాంటప్పుడు రాజుగారు కానీ అమ్మగారు కానీ మీకు చెప్పలేదా? అంటే ఇక్కడ గూతులు ఎందుకు దొబ్బిర్రని? ఒకరు కింద ఉన్న టెంపుల్ ఉండొచ్చు కానీ శివాలయం కాదు. కింద టెంపుల్ ఉందా? ఉండొచ్చు కదా, ఉందా లేదా? ఉన్నది. ఏ టెంపుల్ ఉంది? భైరవీది. ఫస్ట్ ఇక్కడ 5 బిందెల అభిషేకాలు చేసి, సో ఇక్కడ 9 అడుగులు తవ్వితే ఇక్కడ బాడీ వెళ్తుంది, బాడీతో పాటు నగలు వెళ్తాయి అని చెప్పిందంట ఫస్ట్. సో ఇక్కడ వెళ్ళలే. మేము అమ్మవారికి అభిషేకం చేస్తాం. అభిషేకం చేసినప్పుడు ఈ నాలుగుల పసుపు పాలు పెరిగేస్తాం కదా, కిందకు పడదు. ఆవిడ మింగిస్తుంది వచ్చి. పడదు. ఆ విగ్రహం ఉన్నదా, విగ్రహం కళ్ళు తిప్పుతుంది. ఓకే, మీరు కెమెరా తీసుకోవచ్చు. నాలుగైనా తిప్పుతుంది, రెండుట్లో ఒకటి మూమెంట్. 8 గంటల తర్వాత మొత్తం నిశ్శబ్దం అయిపోయిన తర్వాత యాక్చువల్గా పొట్టుగారు ఇక్కడే ఉండే. ఇక్కడే పొట్టు అండి. నేను ఇక్కడ పొట్ట తీయగానే అమ్మవారి కళ్ళవలే నేను ఉన్నాను రా అన్న చెప్పింది. వారు కనిపించరు కానీ నేను ఆవిడకి చాలా తలంచుకుంటాను. నాదేదైనా మనసులో ఉంటే ఆవిడకి నేను అంటే నాకు అలాగే చేస్తుంది. నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళనండి, ఆవిడ నాకు అలాగే తిప్పుతుంది. మీ భర్త గారు మీకు చెప్పింది అవన్నీ వాస్తవాలంటారా? వాస్తవం. ఎందుకంటే ఇక్కడ అమ్మవారు తిరుగుతారు, గజ్జల సౌండ్ చాలా వినిపిస్తాయి. నైట్ అవుతే వినిపిస్తాయి, మేము అవన్నీ వింటుంటాం. భయం ఉండదు. అశ్విన్ గారి పైన విజయనగరంలో ఎన్ని కేసులు ఉన్నాయి? నేను నీ గుడి కొట్టాను, నేను నా గుడి కట్టాను, నేను భక్తుడు, నాకు నువ్వు లోపల దూర్చా తల్లి. వచ్చాడు ఇప్పుడు, నువ్వు చూస్తానా రాజుడు చాలా వచ్చాడు. నా గుడి జోలికి వస్తాడు, కాళ్ళు కొట్టాను, రెండును నాకిస్తాను. ఈ గుడి నాది, నేనున్నాను కిందకి. గుప్త నిధుల కోసం మీరు గుప్త నిధులు దేనికంటాను, నేనున్నానని చెప్తున్నానా? మొత్తం బుక్ అయిపోయింది ఇప్పుడు, మొత్తం బుక్ చేస్తాడు రాజు. సో మొత్తానికి పాతాళ భైరవి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. నేను ఆ సినిమా నేను చూడలేదు. బట్ ఇక్కడ ఈ టెంపుల్కి రాగానే నాకు కొంచెం భయం అనిపించింది. ఎందుకంటే సో అమ్మవారు ఇక్కడ ఉన్నారు, అమ్మవారి పక్కన ఈ విగ్రహాలు ఉన్నాయి. సో వీటన్నిటికీ మీరు ఈ విక్స ఇవన్నీ ఎందుకు పెట్టారు మీరు భయంకరంగా? ఎందుకంటే ఇవన్నీ కాళీమాత రూపాలు. ఓకే, వీళ్ళకి మనం ఎంత శాంతి చేస్తే, ఇలాంటి యాకరెడ్డి ఇలాంటి ఉన్నారు కదా, మా గుడికి ఈ దుష్టుగ్రహాలు వచ్చి ఎఫెక్ట్ చేయకుండా వీళ్ళందరికీ నేను, ఎందుకంటే అమ్మ మీరు ఇప్పుడు నాకు యాకరెడ్డిని స్నేక్ గల్ని మాత్రం మర్చిపోలేకపోతున్నాను. నేను మర్చిపోలేను. వాళ్ళు ఇక్కడ నేను వెయిట్ చేస్తాను, ఏ రోజు ఇక్కడికి వస్తారా, యాకరెడ్డి ఇది తలకాయ ఇక్కడ పెట్టాలా, నేను రెడీగా ఉన్నాను. దానికోసం నేను జైలుకైనా పర్వాలేదు. ఎందుకంటే ఒక గుడితో ఆడుకున్నాడు, ఒక ఫ్యామిలీకి నాశనం చేశాడు. కాదు, ఎప్పుడన్నా మీరు మీ ఇంట్లో వాళ్ళు మీరు వెనకలు ఉంటారు కదా, ఎప్పుడన్నా నైట్లో ఇక్కడికి రావడం జరిగిందా? ఎప్పుడన్నా ఈ అమ్మవారు చూస్తే భయం వేస్తుంది. సరే, నేను ఇంకోటి కానీ మీకు చెప్తాను. కరెక్ట్గా ఈవినింగ్ అయిపోయిన తర్వాత 8 గంటల తర్వాత మీరు కెమెరా ఆన్ చేసి లైట్లన్నీ ఆర్పేసి అక్కడ విగ్రహంలోని మీరు మళ్ళీ బయట ఉన్న అమ్మవారి విగ్రహం అక్కడ తలుపు డోర్ నేను క్లోజ్ చేస్తాను. ఆ విగ్రహం కళ్ళు నాలుగు తిప్పుతుంది. ఆ విగ్రహం ఉన్నదా, విగ్రహం కళ్ళు తిప్పుతుంది. ఓకే, మీరు కెమెరా తీసుకోవచ్చు. నాలుగైనా తిప్పుతుంది, రెండుట్లో ఒకటి మూమెంట్. 8 గంటల తర్వాత మొత్తం నిశ్శబ్దం అయిపోయిన తర్వాత యాక్చువల్గా పొట్టుగారు ఇక్కడే ఉండే. ఇక్కడే పొట్టు అండి. నేను ఇక్కడ పొట్ట తీయగానే అమ్మవారి కళ్ళవలే నేను ఉన్నాను రా అన్న చెప్పింది. ఈ పొట్టకు చూసి మొత్తం స్క్రిప్ట్ అంటే అల్లింది. జనాలు గారు వచ్చి ఈ పొట్టే కదా, ఈ పొట్ట అగా ఇది అసలు పొట్టుని తీస్తాను ఈ అది అన్నది కదా బౌండరీ కట్టారని. అది ఒకటేటంటే నేను తెలుసుండే తీస్తాను, ఇల్లు కట్టుకోవడం నేను తీస్తున్నాను. సరే, ఈ రోజు నైట్ అందరం ఉందాం, అందరు ఉంటారు కదా, అందరూ ఉండొచ్చు. సైలెన్స్గా ఉండి మీకు ఇక్కడ కళ్ళు 2 తిప్పుతుంది అమ్మ, 100%. అది మేము విజువలేషన్ మేము తీసుకొని వెళ్తాం పక్కా. సో ఇక్కడ అమ్మవారి టెంపుల్, ఇది మెయిన్ టెంపుల్ అమ్మ. సో అంటే కాళీమాతకి భైరవి రూపంలో, అందుకే నేను పాతాళ భైరవి అని అంటున్నాను. భైరవి రూపంలో మా ట్రస్ట్ పేరు మా భైరవి. సో ఇక్కడ కృష్ణుడు, శ్రీకృష్ణుడు. ఇది
ఇది హోమ్ కొండం. ఓకే, ఇక్కడ నేనే హోమం చేస్తాను. ఓకే, అంటే దీనికోసం కూడా స్క్రిప్ట్ రాస్తారు. ఇక్కడ నేను హోమం చేసి శుద్ర పూజలు చేసి ఆ భవితది లింగాకారం కిందకి దించిస్తున్నానంట. ఓకే, నేను దించిస్తానంట కిందకి. నేను దించితే ఇప్పుడు ఊరుకుంటుందా? అదే. సో ఇక్కడ ఆంజనేయ స్వామి, సో అందరు దేవుళ్ళు ఉన్నారు నాకు తెలుసు మాక్సిమం. సో ఆంజనేయ స్వామి అంటే ఇక్కడ కాలభైరవ. ఓకే, ఇక్కడ కాలభైరవుడు. సో ఇక్కడ వినాయకుడు ఉన్నాడు. సో ఇక్కడ శివలింగం ఉంది. సో మహాకాళి పక్కన మహాకాళేశ్వర్. ఓకే, ఒకసారి కొన్నిసార్లు భవిత చెప్పడం జరిగింది, అంటే కింద శివుడు కూడా ఉన్నాడు, మొత్తం క్లోజ్ చేయడం జరిగింది అది అని చెప్పేసి కొన్ని వీడియోలలో చెప్పడం జరిగింది కదా. ఇక్కడ ఉంది పేటుకో, అమ్మోరు పేటుకో కాదు. శివుడికి మీరు అదే సిరింది మహాకాళేశ్వర్ కదా. ఓకే, మహాకాలు అంటే అది కపాలం వేసుకుంటాడు. ఓకే, కానీ ఇక్కడ మాట్లాడుతుంటే రీసౌండ్ వస్తుంది, ఇక్కడ రీసౌండ్ వస్తుంది. ఇక్కడ శివుడు ఎప్పుడెప్పుడు శివుడు గారు వచ్చి కూర్చుంటాడు కదా. ఓకే, ఇక్కడ మీరు ఏదైనా అదే రీసౌండ్ వస్తుంది. ఇక్కడ మనం ఏదైనా మంత్రం జపిస్తే ఇది మీద మనకే మళ్ళీ రిటర్న్ వస్తుంది ఇక్కడ కూర్చొని చేస్తే. అమ్మవారు కూడా కదా అంతే. సో మనం ఇప్పుడు వెనకలకి వెళ్ళిపోదాం. సో వీళ్ళు గుప్త నిధుల కోసం ఎక్కడైతే పాతాళ భైరవి ఎందుకంటున్నా అది మీకు ఒకసారి చూడండి. ఓకే పదండి. పాతాళ భైరవి ఎందుకంటారా చూపిస్తా అంటున్నారా? బస్ బస్ ఇదిగోండి ఈ పెయింటింగ్ ఉన్నదా, ఇది కరెక్ట్గా మీకు నేను దీన్ని గూగుల్లో తీసుకొని పాతాళ భైరవి సైడ్ పెడతాను. అది బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది. ఇది ఉన్నది యాక్చువల్గా మా ట్రస్ట్ పేరు. అత అమ్మకి నేను అడిగాను, అమ్మ నీ పేరు ఏంటని అడిగాను. ఎందుకంటే ప్రతి దేవతకు ఒక పేరు ఉంటుంది. కాళీమాతకి అంటే బిడగ శివుడికి లింగేశ్వరులుగా మా ఉంటాయి కదా. అడిగితే నా పేరు భైరవి అని చెప్పింది. అందుకే ఏంటంటే నేను 2012లోని నా ట్రస్ట్ కి రిజిస్ట్రేషన్ చేయించుకున్నా, మా భైరవి ట్రస్ట్ అని. ఇది మొత్తం భైరవి ఉన్నది ఇక్కడ. అంటే ఇక్కడ జనాలు తెలియకుండా మరి కాళీ అంటే ఇద్దరిది ఒకే రూపం కాళీమాత. ఆవిడ బయట ఉన్నది రుద్ర భైరవి. చూద్దాం అక్కడికి వెళ్దాం. సో ఇక్కడ ఎన్ని అడుగులు? 10 అడుగులు ఉందా? 10 అడుగులు. సో ఇంతకు ముందుకు మీరు చూపించిన విజువల్ ఇక్కడదే, ఇట్లా కాళీమాత ఊగింది ఇక్కడదే కదా. ఇక్కడదే. ఓకే, సో ఇక్కడ మేక బలి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇస్తుంటాం. మొన్న 2 days ముందుగానే ఇచ్చాం. ఓకే, 2 days ముందుగానే ఇచ్చాం మనం. సో కాళీమాతని ఇక్కడ కాళీమాతకి ఇక్కడ పూజ చేసి మేకను బలి ఇవ్వడం జరిగింది. ఇక్కడ దేవత కదిలినట్టు వీళ్ళకి కనిపించింది అన్నారు. బట్ ఆ వీడియోలో నాకేందంటే ఫోన్ మీరు కరెక్ట్ గా సింగిల్ గా కూర్చొని మీరు రిజర్వేషన్ చేసింది చేయండి, అది కనిపిస్తుంది. ఓకే, నేను ఆ రోజు ఇక్కడ ఉన్నాను, అతను ఇక్కడ నిచ్చెన వేసుకుని ఆ మీద ఎక్కారు. ఓకే, నేను ఇక్కడ కరెక్ట్ గా ఇక్కడ నిలిచేస్తే ఈ విగ్రహమో ఇలా ఊగిండి. ఇక మొన్న ఇచ్చాం బ్లడ్ ఇక్కడ. ఓకే, ఈ స్విమ్మింగ్ పూల్ ఎందుకు ముంగట ముందు? స్విమ్మింగ్ పూల్ లోని చేపలు పెంచుకోవడానికి మనం చేసాం ఇది. ఓకే, చేపలను పెంచుకోవడానికేనా లేకుంటే ఏమైనా పెట్టడానికే? లేదు, చేపలకి కరోనా టైంలోని చేయించాం ఇది. ఓకే, ఎండాకాలం కదా ఇక్కడ మనం స్నానం గిన్నె చేసుకోవడానికి. ఓకే, సో ఇక్కడ నుంచి గుడి ఎంట్రీయా అనుకున్నది మీరు? లేదు, ముందు అక్కడది, అక్కడ నుంచి అది దీని తర్వాత ఇదికున్నా. సో ఈ గుప్త నిధుల కోసం తవ్వింది ఎక్కడ? బ్యాక్ సైడ్. సో అక్కడికి వెళ్దాం ఒకసారి. కానీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, మీరు కుక్కలను పెంచుకుంటున్నారు, పిల్లలను పెంచుకుంటున్నారు, కాదు కాకులను కూడా పెంచుకుంటున్నారా మీరు? ఎందుకంటే మేము మార్నింగ్ వచ్చినప్పటి నుంచి 2-3 కాకులు ఇక్కడే ఉంటున్నాయి, అరుస్తున్నాయి, కావు కావు కావు. ఇంతకుముందుకు ఇక్కడికి కూడా వచ్చి కూర్చుంది. ఎందుకు? ఈ దశమా విద్యలని ఒక అమ్మవారి పేరు దుమ్మాబతి, ఒక కాకి ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ 10 అమ్మవాళ్ళు తిరుగుతుంది. అంటే 101 కాళీమాత ఇక్కడ దశమా విద్య పేటుకోయింది. ఓకే, మీరు 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 వింటే కరెక్ట్గా కాకి సౌండ్ వస్తుంది. ఆ కాకి ఎక్కడ ఉంది? ఒకసారి వచ్చింది. मेरा नाम सततल बेरा है। मैंने रमी वर्ल्ड टूर्नामेंट में 2 लाख रुपए जीते हैं। अब मैं సౌండ్ వస్తుంది. ఆ కాకి ఎక్కడ ఉంది? ఒకసారి వచ్చింది. కనిపించిందా నీకు? ఇక్కడనే ఉంది, అరిచి వెళ్ళింది. అది మళ్ళీ వస్తుంది, ఎక్కడికి వెళ్దాం. అంటే మేము వచ్చినప్పటి నుంచి మార్నింగ్ మేము 11కి వచ్చినాం, 11 నుంచి. ఇంకోటి ఆ కాకి ఉన్నది కదండి, అది కాకి మామూలు కాకి కాదు అది. ఓకే, దానికి అది ఇప్పుడు ఏ కాకి వచ్చింది చూడాలా, సామర్ కాకి. అది అక్కడ ఉంది. అదేంటంటే రెడ్గా ఉంటుంది అది. కనిపించలేదా? ఇది మైనా. ఇది ఓకే, మైనా. అదే ఇక్కడ డిఫరెంట్ కాకు ఒకటి తిరుగుతుందండి. కాదు, నేను మా మార్నింగ్ ఇక్కడ ఉండే అందుకని. ఇక్కడ మేడం నాగరాణి బవిత గారు 5 బిందులు
వాటర్ ముందు యాకరెడ్డి పెట్టింది ఇక్కడ 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 యాకరెడ్డి బవిత మేడం గారు నాగరాణి గారు 5 బిందులు వాటర్ వేయించింది. ఓకే. పసుపు, కుంకుమ, విభూది, గంధం, 5 ప్లెయిన్ వాటర్. ఓకే. 9 అడుగులు తవ్వితే ఇలాగ వచ్చిస్తాయి అన్నది. ఓకే. 9 అడుగుల ముందు 9 అన్నది. తర్వాత దాన్ని అన్నాం. వీళ్ళు వేసి మేడం వాళ్ళు ఇక్కడ ఉండమంటే వెళ్ళిపోయారు. సడన్లీగా కాదు ఎన్ని అడుగులు అని చెప్తా. 2 దగ్గర తవ్వారు కదా. ఇక ఇక్కడ చూద్దాం, ఇది ముందు తవ్వాం. ఎన్ని అడుగులు ఇక్కడ? ఇక్కడ 13 అడుగులు తవ్వాం. ఇక్కడ 13 అడుగులు తవ్వారు. ఎందుకంటే 9 అడుగులు ఆవిడ చెప్పింది నాగరాణి మేడం. ఇంకా 4 అడుగులు రోడ్ వే నుంచి ఫీలింగ్ చేస్తాం కదా మట్టి, అంటే మన వేసిన మట్టి. 9, 4, 13 ఇది అయిపోయింది. 13 అయిపోయిన తర్వాత ఆగండి ఒక్కసారి పబ్లిక్ కి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ 5 బిందెల అభిషేకాలు చేసి, సో ఇక్కడ 9 అడుగులు తవ్వితే ఇక్కడ బాడీ వెళ్తుంది, బాడీతో పాటు నగలు వెళ్తాయి అని చెప్పిందంట ఫస్ట్. సో ఇక్కడ వెళ్ళలే, 9 అడుగులు కాదు 13 అడుగులు తవ్వారంట, ఇక్కడ వెళ్ళలే. నెక్స్ట్ మళ్ళీ రెండోది ఎక్కడ? దాని తర్వాత అతను ఫోన్ చేయడం జరిగింది. ఆ ఆడియో గానీ మీకు నేను ఆల్రెడీ పెట్టాను, మళ్ళీ ఒకసారి పెడతాను. దాని కొంచెం పక్కనే ఇంకొక అడుగు పెరిగించి కొట్టాలన్నారు. మేమేం చేసాం, ఇక్కడ ఇగోండి ఇక్కడ తవ్వాం. ముందు ఇక్కడ ఇంత డిఫరెన్స్ ఇక్కడ నుంచి తవ్వాం. ఇక్కడ చూడండి ఇది ఉన్నదా. ఓకే. ఇప్పుడు ఇక్కడ తవ్వారు. ఇది మొత్తం 14 అడుగులు ఫస్ట్ వెళ్ళాం. ఓకే. ఇంకా 2 అడుగులు వెళ్ళమన్నాడు. 16 కన్నాడు. ఇంకా 2 వెళ్ళమన్నాడు. 18. అంటే మరి తప్పపోతే ఏంటంటాడు, నేను చెప్పిన మీ సార్ లేదా సరిగా అని చెప్తాడు యాకరెడ్డి గారు. ఆ లెక్కలోని మనం ప్రూఫ్ చేయడానికి నేను 25 అడుగులకి వెళ్ళాను. 25 అడుగులు ఇక్కడ తవ్వడం జరిగింది. ఎన్ని రోజులు తవ్విన తర్వాత వెళ్ళలేదు? అక్కడ నుంచి బాడీ వెళ్ళలేదు, నగలు వెళ్ళలే, ఏమి వెళ్ళలే, మట్టి వస్తుందండి. సరే ఒట్టి మట్టి వచ్చింది. మట్టి వచ్చింది. రోజుకి 750 రూపాయలు లెక్కల కూలోళ్ళకి వీళ్ళకి రోజుకి 500 లెక్కల నేను మొత్తం ఒక 3-4 లక్షలు, ఆ 3 లక్షలు కాకుండా 3 లక్షలు లాస్ అయ్యింది. దాంట్లో ఇంకొక కాన్సెప్ట్ చెప్పాడు, నాకు ఆఫర్ ఇచ్చాడు. అక్కడ అక్కడ నేను చెప్పిన రాపోతే నా కూతురు ఒకరు చెప్పింది రాపోతే 10 రూపాయకి మీకు డబుల్ ఇస్తారన్నాడు. ఆ డబ్బు కూడా మాకు వద్దు. ఇవన్నీ ఇక్కడ ఇవన్నీ ఇక్కడ 25 ఫీట్స్కి వెళ్ళాం. ఇవన్నీ అయిన తర్వాత ఈ లోగా అతనికి నాకు డిస్కషన్ జరిగింది. నువ్వు చెప్పింది అయిపోయింది, నువ్వు రా, నువ్వు తీయు. ఈ లోగా లేట్ చేసాడంటే నువ్వు ఆమెకు పట్టుకొని తేన్నాను, ఎవరు బిందులు తినేసి నువ్వు పట్టుకొని చెప్తానని ఫోన్ కట్ చేసేసాడు. తెల్లవారు అంటే సాయంకాలం నేను ఉన్నాను, షూటింగ్లో ఉన్నాను, అది చెప్పాను కదా కాంగ్రెస్ పార్టీ పాట దాంట్లో ఉన్నాను, దీంట్లో ఉన్నాను అంటే చిన్న జడుపు పుట్టించాడు. పొలిటికల్ దాంట్లో ఉన్నాను, కొంచెం నేను తవా చేస్తాను, 2 రోజులు ఆగిపోవాలని కానీ నేను ఊరుకున్నాను. నువ్వు పొలిటికల్ నుంచి అయినా నువ్వు ఎవరితో నాకు అనవసరం కదా. కాదు ఇది మళ్ళీ మీరు ఎన్ని రోజుల తర్వాత మా దాంట్లో దీని తర్వాత గొడవ స్టార్ట్ అయింది. గొడవ స్టార్ట్ అయిన తర్వాత నువ్వెంత నేనంతగా తేల్చుకుందాని వచ్చింది. దీని తర్వాత మా బాబు చనిపోయారు. మా బాబు చనిపోయిన ఈ లోగాలో ఈ వీడియో స్టార్ట్ అయిపోయాయి. కాదు నేను ఒక క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని. ఇప్పుడు 2 గోతులు తవ్వారు మీరు, ఒకటి 13, ఒకటి 25. ఈ అడుగులు మీరు ఎన్ని రోజులకు మూసేసారు? ఫస్ట్ ముయ్యక ముందే మీ బావగారు చనిపోయారు, మూసిన తర్వాత అదే చెప్తానండి. ఇది ఇంకా ఓపెనే ఉండాలా, ఓపెన్ చేసే ఉండాలా. ఈ లోగాల నాకు ఇక్కడ నుంచి ఇండికేట్ కొడుతున్నారు, మూసి వద్దు, నైరుతి మూల గొయ్యి ఉండకూడదు. అంటే ఇక్కడే కాదు, ఏ మూలైనా ఒక వాస్తు ఉంటది. వాస్తు మూల ఈశాన్యం ఎంతైనా తవ్వుకోవచ్చు. ఈ లేట్ చేశారు. ఇక్కడ ఇది నైరుతి, ఈ గుడికి స్థలంకి నైరుతి. ఇక్కడ ఉంటే ఏ బ్రాహ్మిన్స్ అడిగినా ఏ సిద్ధార్థులకు అడిగినా ఒకటే చెప్తారు, నైరుతి మూల గొయ్యి ఉండకూడదు, ఫైనాన్షియల్ ప్రాబ్లం, లేనిపోయిన తలనొప్పులు వస్తాయి, పేనగండం ఉంటుంది అన్నారు. మేము పట్టించుకోలేదు. వీడికి ఫోన్ చేసాం, చెత్తనా కొడుక్కి ఏదో కథలు చెప్పాడు. దాని తర్వాత మా బావ చనిపోయారు. ఈ లోకల్ వీడియోలు స్టార్ట్ అయిపోయాయి. వీడియో ఎక్కిపోయాను మీడియాకి. ఇప్పిన తర్వాత మేము ఏడ్ చేస్తాం, ఒక మీడియా వస్తే ఇది ఏడ్ చేయాలి. అప్పటికి నేను మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ రిసీవ్ చేయలేదు మాకు. దాని తర్వాత ఏడ్ చేస్తాం. మా బావ చనిపోయిన తర్వాత కుక్క మీద అటాక్ జరిగింది. ఆ కుక్క ఫొటోస్ కూడా మా దగ్గర బ్యారో ఇక్కడే కొట్టిలో. ఆ రోజు ఏంటంటే మనం మా బావ చనిపోయిన మొత్తం ఫ్యామిలీ అక్కడికి వెళ్ళాం. ఈలోగా జేసీపీలు రావడాలు, నైట్ మీద మనుషులు రావడం, వైజాగ్ నుంచి రావడం, బొబ్బిల్ నుంచి రావడం, జనాలు రావడం, మీడియా వాళ్ళు ఫోన్ చేయడం. ఆ నంబర్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఫోన్ చేసి మేము 500 మంది వస్తాం, తప్పించాం, రాకముందే 50% కాల్ బేరం పెట్టారు వాళ్ళు. అదే నన్ను పట్టుకొని రా అన్న. అంటే నిజంగా అందరు నమ్మేసారు ఇక్కడ ఒకటండి. ఇప్పుడు ఈ నమ్మిన బట్టే కదా ఇంత పెద్ద 8 నెలలతో 30-40 వీడియోస్ వచ్చాయి. కానీ నాకు ఒక క్వశ్చన్ అండి, ఇప్పుడు మీరు ఇక్కడ తవ్వడం జరిగింది,
అయితే ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ అండి, చెప్పండి. మీరు ఇప్పుడు ఇక్కడ గోతులు తవ్వారు అవునా? మీరు మీ మనస్ఫూర్తిగా మీ మనస్సాక్షిగా మీరు ఒకటి చెప్పడం జరిగింది, ఇక్కడ రాజుగారు తిరుగుతారు రాత్రిపూట అని, అమ్మవారు తిరుగుతారు అని చెప్పేసి. అట్లాంటప్పుడు రాజుగారు కానీ అమ్మగారు కానీ మీకు చెప్పలేదా? అంటే ఇక్కడ గోతులు ఎందుకు గోతులు తవ్వారు కదా వెనకాల, ఏమైంది? అక్కడ గోతులు తగి ఉన్నారా కొంత తవ్వారండి, దాని తర్వాత మళ్ళీ ఏటైందో మళ్ళీ మూసేశారు కొంతవరకు. నేను సాధారణంగా ఇక్కడ ఉండను, కొంత పాపల దగ్గరికి చిన్న అమ్మాయి ఉంది ఇక్కడ, ఇంకా పెద్ద అమ్మాయి కూడా వెళ్తుంటాను కానీ ఇక్కడ ఆవిడకి తలంచుకున్న వాళ్ళు శక్తి, ఆవిడకి తలంచుకుంటే కంపల్సరీగా ఏ పనులైనా జరుగుతాయి, కానీ మనస్ఫూర్తిగా తలంచుకోవాలి. ఇలా భక్తితో వచ్చి మాట్లాడి ఏదో తలంచుకొని వెళ్ళిపోతే మట్టుకు అది అవ్వదు. ఓకే, సో అశ్విన్ గారి వైఫ్ గారు మనతో పట్టున్నారు. అమ్మ మీరు చెప్పండి, అంటే మీ వారు ఇప్పటి వరకు చాలా మాట్లాడడం జరిగింది, అంటే నైట్లో రాజుగారు కూడా కనిపిస్తారు అది ఇది అని చెప్పేసి, అవన్నీ వాస్తవాలా నిజాలా? అవన్నీ వాస్తవాలు అంటే ఆయన పూజ చేస్తారు, ఆయనకు కనిపిస్తాయి. మిగతాది మీ హోమాలు చేస్తే హోమాల చూస్తాం అంతే, ఫొటోస్ లో. ఇప్పుడు మీ వారిలో మీరు సహభాగం, మీకు కూడా కనిపించాలి కదా? లేదు, నేను అంత పూజలు చేయను, అంటే డైలీ నిత్య పూజలు చేస్తాను, కానీ మిగతాది కనిపించిందంటే ఆయనకు కనిపిస్తాయి. ఓకే, మీ భర్త గారు మీరు చెప్పింది అవన్నీ వాస్తవాలు అంటారా? వాస్తవం, ఎందుకంటే ఇక్కడ అమ్మవారు తిరుగుతారు, గజ్జల సౌండ్ చాలా వినిపిస్తాయి, నైట్ అవుతే వినిపిస్తాయి, మేము అవన్నీ వింటుంటాం. భయం అవ్వదా? భయం ఉండదు. 1 గంట నైట్ 12కి ఇలా తిరుగుతూ ఉంటాం, దేనికైనా వాటర్ కావాలి ఏదైనా ఇటే రావాలి కదా, అన్నీ వస్తాం, కానీ ఇప్పుడు భయం వేయదు. ఓకే, సో ఇవన్నీ లైట్లు వేసే ఉంటాయి మొత్తం, అన్ని చీకటి చేసేస్తాం, అన్ని బంద్ చేస్తాం. ఎందుకు అన్ని ఎందుకు బంద్ చేస్తారు? కరెంట్ బిల్ 10,000 వస్తుంది, ఎక్కడ కడతామండి, ఇప్పుడు వచ్చేది ఆదాయం ఏం లేదు, దాంట్లోనే మేము అన్ని చూసుకోవాలి, అందుకే లైట్లన్నీ ఆఫ్ చేసేస్తాం, ఒక లైటే ఉంచుతాం. ఎవరెవరు ఉంటారు ఇక్కడ? మేము 5 మెంబర్స్, మా హస్బెండ్, నేను, 2 బాబులు, అత్తయ్య గారు. ఓకే, 2 బాబులకి ఎప్పుడన్నా భయం అయిందని? లేదు, ఎవరికి భయం ఉండదు, వాళ్ళు కూడా ఒక్కరు తిరుగుతారు ఇక్కడ అంతా, ఎవరికి భయం ఉండదు. సో మీ వారి గురించి 1 word లో చెప్పమంటే మీరు ఏం చెప్తారు? మా వారికి చెప్పాలంటే ఇక్కడ అంత మంచిగా అందరికీ చేస్తారు. ఓకే, ఆయన చేస్తారు, ఆయనతో పాటు నేను చేస్తాను. ఆయన ఏమంటే పూజలు చేస్తుంటారు, పూజకి ఏది అందిమ్మంటే అన్నీ అందిస్తాం. ఓకే, మీ వారు ఫేక్ కాదా? మా వారు ఫేక్ కాదు. నాకన్నీ అలాగా ఫేక్ కాదా? కాదు. కాదా? కాదు. కాదా? కాదు. ఓకే, మొత్తానికైతే అశ్విన్ గారు నైట్లో ఏదో చూపిస్తాను అంటున్నారు. సో ఒకవేళ నైట్ 8 వరకు ఉంటే ఆ విజువల్ మీకు పక్క మేము చూపిస్తాం. సో ఫైనల్గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఫైనల్గా అంటే ఒకడే భవిత వాళ్ళు స్టార్ట్ చేశారు, వాళ్ళు ఎంత బేగా క్లోజ్ చేసిస్తే మంచిది, లేదా అంటే మీడియా పోలీసు తవ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే అమ్మవారి ఉన్నది కదా, అంటే హిందీలో కావతండి, పాప్ కా గడ జిస్ దిన్ బడ్ జాతా హై ఉస్కో, అంటే ప్రతిదీ టైం ఉంటుంది. 8 నెలలు 9 నెలల దాకా వాళ్ళకి టైం ఇచ్చిందమ్మ, అంటే నీతి నిజాయితీ మీద జరగండి అనేసి. కానీ ఏంటంటే వాళ్ళు ఎన్నో వీడియోలు చేశారు, నేను ఒక్క వీడియో కలిగి అది మా బావ చనిపోయిన తర్వాత అస్తులు కలిపిన ఒక వీడియో తీశాను, అది ఫన్నీ, అంటే ఫన్నీకి తీశాను, ఎందుకంటే వీళ్ళందరూ మైండ్ డిఫరెన్స్లో ఉండాలి. నేను అశ్విని ఛానల్ నుంచి అంటున్నాను, ఇలా భవిత హిమాలయ ప్రదేశ్ మాన్సర్ తీసిన తర్వాత ఆ వీడియో నా దగ్గరే ఉంచుకున్నా, మా వాళ్ళందరూ చూపెట్టుకున్నాను, ఇప్పుడు మైండ్ బాగుంటుందని. అదేంటంటే 10 ఇది మీరు ఒక టైంలోనే 15 జనవరి నైట్కి నాకు ఒక కాల్ వచ్చింది, రేపు ప్రెస్ మీటింగ్ సార్, మీకు కాల్స్ వచ్చినా లేదన్నాను. మీరు ఏదో వీడియో తీసారంట. నేను వీడియో తీయడం ఏంటి, నాకు షాక్ వచ్చింది. నేను వీడియో తీసి 6 నెలలు వచ్చి నా మొబైల్ నుంచి చెక్ చేస్తున్నాను, అది ఎలా వెళ్ళి నాకు తెలియలేదు. అది ఆ ఫోన్ చేసిన గారు ఎవరంటే మీకు తెలిసిన మీరే. 16 తారీఖు వెయిట్ చేస్తాను, ఏది జరుగుతుందా నాకు ఫోన్, ఏమో దీని ముందు మీరు ఫోన్ చేయాలి, ఫోన్ వస్తుంది కానీ వెయిట్ చేస్తాను, ఏటీ రాలేదు. 7:30 అయిన కానీ వీడియోలు రావడం స్టార్ట్ అయ్యాయి. ఫేక్ 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 ఇవన్నీ స్టార్ట్ అవగానే నేను చాలా ఆనందపడ్డాను. కానీ నా ఇంట్లో నేను ఏం చేశానంటే మా చిన్నోడికి నేను అడిగాను, రేపు ఈ వీడియో వెళ్ళింది ఎలాగెళ్ళింది అనేసి. పాప మేలేమో ఎవరి పేరు మీద అంటే మేల్ నాది ఉన్నది, అదే నేనే చేసాను, ప్రతిదీ కామెంట్ పెట్టాను. అది కామెంట్ ఏంటంటే ఆవిడ ఏంటి చెప్తుందంటే పానంతో కొట్టారు అన్నాడు. అది విక్రమ్ టీవీ పప్పు గారు ఉన్నారు కదా, ఒక వీడియో తీశారు, ఎలా చంపారు, గత జన్మలో ఈ విజయనగరం కాళీమాత ఉపాసకుడే మీకు చంపారా, ఏమో రియాలిటీ ముందు జరిగిందేమో, ఆ చెప్పక ముందు మా మాంత్రికుడు నేనే షో చేయక ముందు నేనే చెప్తాను, నేనే బాణంతో కొట్టాను గత జన్మలో, అది బాణం ఏమో నా దగ్గర లేదు. రాముడితో రెంట్లో తీసుకున్నాను, 2 గంటలకు రాముడితో రెంట్లు ఇచ్చాను, గంటకి ఎంతో పే చేసినప్పుడు కాయిన్స్ లెక్కలోని ఆ బాణం వేసి కొట్టిస్తాను ఎద్దరికిందండి. అది చెప్తుంది ఆవిడ, మాకు చంపిస్తారు, కిడ్నాప్ చేస్తారు. నేను ఈ విజయనగరంలో ఉన్నాడు, హైదరాబాద్కి నేనే కిడ్నాప్. సరే, ఇంతసేపు నవ్వుపించింది కదా, 2 క్వశ్చన్లు వేస్తున్నా. అశ్విన్ గారి పైన విజయనగరంలో ఎన్ని కేసులు ఉన్నాయి? నా పేద 2 కేసులు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? సేమ్ ఇలాంటి కేసులే. ఇలాంటి కేసులే. ఏం కేసులు అవి? ఫస్ట్ ఏమో ఎదురు ల్యాండ్, ఇప్పుడు పెద్ద అమ్మవారి విగ్రహం ఇప్పటికీ పోటీ ఉన్నది.
ఇప్పటికీ బోర్డు ఉన్నది. ఆ బోర్డులో నీటి రాస్తుంది. మాకు ఇక్కడ ఊరు ప్రెసిడెంట్ పేరు నేను చెప్పను, కావాలంటే చెప్తాను, మావాడు అప్పలనాయుడు. అతను నాకు పిలిచి నువ్వు ఊరి కోసం మంచి చేసావు, ఒక గుడికి ముందు పార్క్, దీనిలో 3,80,000 రూపాయలు కావాలా, నీకు నేను డాక్యుమెంట్ సైన్ కొట్టి ఇస్తాను అన్నాడు. నేనేం చేశాను, మా ఇంట్లో పేస్తే మేము మా ఛత్రపూర్లో ఒక ల్యాండ్ ఉండాలి, 2 లక్షలకు అమ్మేసి మిగతా 1,80,000 తీసుకొని 800 గజాలు ఫ్రీగా డొనేట్ చేస్తున్నారు అనేసి నేను చేసి అక్కడ 3 శక్తి టెంపుల్కి నేను మొత్తం పర్మిషన్ తీసుకొని అన్ని చేశాను నేను. మీరు మంచి క్వశ్చన్ అడిగారు. టెంపుల్ జోలికి వచ్చిన వాళ్ళకి ఏది జరుగుతుంది అది నేను మీకు చెప్తాను. అతను బొంబే ఐజీ బయట బోర్డు ఉన్నారు కిరణ్ సిద్ధప్ప అనేసి, 2 కాళ్ళు విరిగిపోయాను. నేను 11 రోజులు నా మీద రాంగ్ క్వశ్చన్ వేసి నాకు లోపెట్టి పెట్టారు. ఇక్కడ బయటకు వచ్చాను, 108 కొబ్బరికాయలు కొట్టాను. నేను నీ గుడి కొట్టాను, నేను నా గుడి కట్టాను, నేను భక్తుడు, నాకు నువ్వు లోపలి దూర్చా తల్లి. వచ్చాడు ఇప్పుడు, నువ్వు చూస్తానా రాజుడు, చాలా వచ్చాడు, నా గుడి జోలికి వస్తాడా, కాలు ఎరగొచ్చాను 2 గుంటుకొని వచ్చాడు. ల్యాండ్ నీకు ఇస్తానన్నాడు. ఇవాళ ల్యాండ్ 11 రోజులకు జైలు పెట్టారు. ఊరికి ఏ తప్పు చేశారు, ఊరికి ఏ తప్పు చేశాడు, 3 ఆకలితో నుండి నాకు గుడి కట్టాడు. ఇక్కడ అన్ని వగులుకొని కూర్చున్నాడు. అన్ని నాడు ఎవరో ఒకరు వస్తే ఉరుకుతాడా, నాకిస్తాను, ఈ గుడి నాది, నేనున్నాను కిందకి. మీ మీడియా తవ్వుతుందా, రా తవ్వుకో, తవ్వుతుందా, స్కానర్ తెస్తానని చెప్తుంది, బెదిరిస్తుందా, గవర్నమెంట్ ఏర్పాటు చేస్తా, నేనున్నాను. ఆ పిల్లలు కదా ప్రాణం వస్తుందని ఇప్పుడే ప్రాణం చేస్తాను, నాకు చెడని చూసుకోండి. నేను ఇక్కడ కూర్చొని హైదరాబాద్ అంతా కాల్చడానికి అంత శక్తి ఉంచుతాను. తెస్తానని చెప్తుంది, బెదిరిస్తుందా, గవర్నమెంట్ ఏర్పాటు చేస్తా, నేనున్నాను. ఆ పిల్లలు కదా ప్రాణం వస్తుందని ఇప్పుడే ప్రాణం చేస్తాను, నాకు చెడని చూసుకోండి. నేను ఇక్కడ కూర్చొని హైదరాబాద్ అంతా కాల్చడానికి అంత శక్తి ఉంచుతాను. కింగ్ చాలా ఇక్కడ తమిళనాడును తీసుకొని ఒడిశాని చేసుకొని మలేషియా దక్కున్న రాజు ఉన్నది. నేనున్నాను కిందకి. ఇక్కడ నా గుడి జోలికి వస్తారా, కేసులో నడుస్తారా, నా గుడి కాడ మోసం చేసాడు. 2 కాళ్ళు ఎరగొస్తా గుంటుకొని వస్తున్నాడు. బొంబే ఐజీకి ఒకలిపోయినప్పుడు ఈ ఏకరెడ్డి, ఎస్ ఏకరెడ్డి, బోకరెడ్డి ఏడ్ చేస్తారు. నరికిస్తాను ఇక్కడికి, నా గుడి జోలికి ఇస్తారా అని. అమ్మాయి కూర్చోబెట్టి బట్టలు ఇప్పించి నా కట్టడానికి ట్రై చేస్తాడు. శుద్రం చేస్తాడా, నా అమ్మ ఉంది అక్కడ. భైరవి, ఖాళీ కాదు, భైరవి, రాజులు పూజ చేసిన అమ్మ భైరవి. చూడు భైరవి, కళ్ళు చూడు భైరవి. నేను రాజుకు చూస్తారా, కత్తి తిప్పుతాను 2 ఏళ్ళతోని. నేనే భైరవి, నా అమ్మ భైరవి. తలకాయ ఇప్పుకున్నా నేను, పోతున్నాను కింద. కోటండి, నేను చెప్తాను, నోట్ చేయి, కోటండి. నీ ప్రపంచం అంటే అక్కడ టచ్ చేయడానికి లేదు. తవ్వుకోండి, ఎనిమల్ బాడీ లెగిస్తుంది ఇక్కడ. చెప్పాను ఎవరికి నమ్మొద్దని. నేనున్నాను. అల్లరి తెస్తాడు, ఇల్లు తెస్తాడు, పూజలు చేస్తాడు, అందరిది మాట అంటాడు. నేనున్నాను కిందకి, నా బాడీ ఉంది అక్కడ. నేను ఇప్పటికీ బతుకున్నాను తెలిసిన. నా గుండె ఈ 48 గంటల్లో ఒకసారి హార్ట్ బీట్. నా తల లేదు, నా తల ఇచ్చాను ఆమెకి. మళ్ళీ నేను మళ్ళీ వస్తాను. మీరు అనుకుంటున్నారా పిచ్చోడని? 2025లోని కల్కి అవతారం బయటకు వస్తుంది. ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. కావాలంటే తవ్వుకోండి, చూపడతాను నేను ఎలాగ ప్రాణం తెస్తాను. ఆ అమ్మాయి అన్నది కదా భవిత ప్రాణం వస్తుందని. అది తీస్తే కాదు, దానికి కొన్ని నిజాలు ఉన్నాయి. నేను ఇప్పుడు నిజం చెప్తున్నాను. నా పిల్లకి కొన్ని నిజాలు తెలుసును, కానీ అది బిగినెస్లో వచ్చింది. నేనున్నాను ఇక్కడ. భవిత అనే అమ్మాయి నిజంగా నాగకన్యనా? నాగకన్య కాదు, తొక్క కన్య. కుమ్మిస్తాను నేను. మరి నిజాలు ఉన్నాయని ఎట్లా చెప్తున్నారు? దానికి ఎక్కడి నుంచి కొంచెం సంబంధం ఉంది. దానికి గత జన్మం సంబంధం కాదు. దానికి దివ్యదృష్టి ఉన్నది, అది చోడు కలుస్తుంది, అది వాస్తవం. అది నా కన్య, తొక్క కన్య, విగ్రహం. ఇక్కడ శివుడు ఉన్నాడు, శివుడు ఉండడం వాస్తవం. ఏ శివుడు ఉన్నాడు? ఆత్మలింగం ఉండే. నేను, నా అమ్మ ఉండే, నేనున్నాను. కిందకి దీపం వెలుగుతుండే. ఇక్కడ కిందకి దీపం వెలుగుతుంది. 1600 సంవత్సరాలతో దీపం వెలుగుతుంది. ఎక్కడ? కిందకున్నది.
వస్తారా వస్తారా? రారు. వచ్చి చూడండి ఏం జరుగుతుందో. సరే, రెండో కేసు ఎందుకుంది? సైడ్ రక్కులో రాపోతే రాంగ్ కేసు వేసాడు. ఎందుకున్నదో పోలీస్ ఎడికేట్ చేయలేపింది. పోలీసే చేయడం నాయన గెలిచింది. మళ్ళీ బయటకు వచ్చాడు. మళ్ళీ ప్రజా పొజిషన్ వచ్చాడు. వీడి మీద మొత్తం ఇక్కడ ఈ గుడి మీద ఎన్ని మంది ఫోకస్ ఉండో, ఎన్ని శత్రువులు ఉన్నారు వీరికి. ఆ యాకిరెడ్డి ఏం చేశాడు తెలిసిన? ఆ అమ్మాయికి ఎక్కడ ఇంటికి పట్టుకెళ్ళి బట్టలు ఇప్పుకొని కూర్చోబెట్టి నాకు కట్టడానికి ట్రై చేశాడు. తంత్రం పంత్రం వేసాడు. తాంత్రికుడు కదా. కొట్లాడికి అర్థం అవ్వలేదు. ఏ రోజు కొట్టలేదు. నీతి నిజాత్మ ఏదో ధర్మం ముందు గెలుస్తుంది అర్థం అవ్వలేదు. చస్తాడు. నేను ఎక్కడుండే చంపుతాను. అదే కదా మాకు కప్పి అని చెప్తున్నారు వాళ్ళు. కప్పి అక్కడ అలాగేటి లేదు. మేమున్నాం కానీ వాయు రూపంలో ఇక్కడ తిరుగుతున్నాం అంతేగాని మాది ఇక్కడ ఇట్లా లేదని చెప్తున్నారు వాళ్ళు. ఇంకోటి నేను ఇంకోటి కానీ మీకు చెప్తాను. ఒకళ్ళు కింద ఉన్న టెంపుల్ ఉండొచ్చు కానీ శివాలయం కాదు. కింద టెంపుల్ ఉందా? ఉండొచ్చు కదా. ఉందా లేదా? ఉన్నది. ఏ టెంపుల్ ఉంది? భైరవి టెంపుల్. అంటే మీరే పెట్టారా? ముందు నుంచి ఉందా? నేను ఎందుకు పెడతాను అంటే చెప్పాను కదా మీకు ఫోన్ పే సార్ ఫోటో చూపెట్టాను. అతనిది. ఓకే. అతనిది ఉండడం ఉన్నది. ఓకే. అది ఎలాగ ఉండ అంటే గాని అతని గుడి ఉంది ఇక్కడ. అతను ఉన్నాడు కిందకి. ఓకే. అంటే అతనిది పూజ చేసిన అమ్మోరు టెంపుల్స్ కిందకుండి. ఓకే. ఒక టెంపుల్ ఓపెన్ చెయ్యాలంటే ఎన్నో అద్భుతం దొరుకుతాయి. అది దేవరాశ్యం. ఇప్పుడు ఆ అమ్మాయి దేవరాశ్యం అంటుంది కదా. ఇప్పుడేనంటుంది బెజవాడ దుర్గామాత టెంపుల్ కింద కానీ ఒక టెంపుల్ కిందకు ఉన్నది భూగర్భంలో. అలాగని అక్కడ తవ్విస్తామా? అట్లా కాదండి. ఇప్పుడు నేను ఏమంటానంటే నిజంగా ఇక్కడ ఇప్పుడు వేరే గుడి ఉందా చిన్నది? అక్కడ లేదు. అక్కడ అయితే ఏటీ లేదు. ఎక్కడుంది? ఈ ప్లేస్ లో గుడి కింద గుడి ఉన్నది. గుడి కిందే గుడి ఉంది. ఆ గుడి మీద నేను కట్టాను. సరే, గుడి మీద గుడి ఎందుకు కట్టారు మీరు? నాకు తెలియదు కదా. కట్టుకున్నప్పుడు కట్టిన నేను ఉన్నానని చెప్పి నువ్వు కట్టు ఇక్కడ నేను ఉంటాను తిరుగుతానన్నది నాకు పూజ అన్న. ఎందుకంటే మేము అమ్మవారికి అభిషేకం చేస్తాం. అభిషేకం చేసినప్పుడు ఈ నాలుగులో పసుపు పాలు పెరిగేస్తాం కదా, కిందకు పడదు. ఆవిడ మింగిస్తుంది వచ్చి. పడదు. మనం కరెక్ట్గా పూజ చేస్తే పాలు పెరిగేస్తున్నాం. అది ఎక్కడి నుంచి మనం ఎగ్జాంపుల్ అనుకోండి ఒక ప్యాకెట్ వేసాం అనుకోండి, మనకి 30 వాటర్ కనిపిస్తూ మొత్తం మింగిస్తుంది. నమ్మాలా అంటే మీరు నమ్మినా పర్వాలేదు. మీకు నేను నమ్మించడానికి ఇంటర్వ్యూకి నా గుడి ఫేమస్ అని కాదు కదా, ఇది రియాలిటీ. ఇది ఇప్పుడు మీరు నమ్మండి, ఇక్కడ జనాలు వచ్చిలా ఇక్కడ ఉండి నిండిపోలా, నాకు అవన్నీ అనవసరం. సరే, ఇప్పుడు ఈ రోజు నాకు ఏం చూపిస్తారు? ఈ రోజు నాకు ఏదన్నా ఒకటి చూపించాలి. మీరు 8 గంటలకి మీకు నేను అమ్మవారి విగ్రహం చూపెడతాను. ఏ విగ్రహం? బయట ఉంది కదా అమ్మవారి విగ్రహం, కళ్ళకి తిప్పుతాదో కదా. సో అమ్మ ఒక్క నిమిషం ఉండండి. సో ఇక్కడ చూపించండి. సో అశ్విన్ అన్న వాళ్ళ అమ్మగారు. సో మీరు చెప్పండి, నిజంగా ఇక్కడ అమ్మవారి కళ్ళు తిరుగుతాయా? తిరుగుతాయండి, ఇప్పుడెప్పుడు చూస్తుంటా. ఓకే. సో ఏం జరుగుతుంది అక్కడ? అంటే రాత్రి అప్పుడు ఆ కళ్ళు చాలా పెద్దగా అనిపిస్తాయి. ఓకే. తిరిగిలాగా అనిపిస్తుంది. ఓకే. నాకు 2-3 సార్లు అలా కనిపించింది. 2-3 సార్లు. ఓకే. సో ఇంతసేపు మీ అబ్బాయి గారు మాట్లాడింది నిజమేనా, లేకుంటే నాకనేలాగా ఈయన కూడా ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయి పిచ్చిగా మాట్లాడుతుండా? లేదు. చూడండి, ఏదైనా ఆ అమ్మ అనుగ్రహం ఉంటేనే గానీ మేము ఇలా కట్టలేము. లక్షల కొద్ది కోట్ల కొద్ది ఉంటది మందికి, కానీ ఇలాగ కట్టడం చాలా కష్టం. గుడి కట్టడం ఒక పైసా కూడా మేము ఎవరి దగ్గర తీసుకోకుండా ఈ గుడి అంటే ఒక్కసారి కట్టలేదు అండి, కొంచెం అని కట్టాం. ఓకే. కొంచెం కట్టారు, ఒకసారి కట్టలేదు. కానీ ఇంత కట్టడం వల్ల అంటే ఈ అమ్మ మహిమ వల్లే మాకు ఇంత జరిగింది. అంతేగాని ఎవరు ఒక పైసా గానీ ఎవరి దగ్గర తీసుకోవడం. నాగకన్య అని చెప్పేసి భవిత గారు వచ్చారు కదా, నేను ఆ టైంలో లేనండి. మా పాప దగ్గరికి వెళ్ళిపోయాను జాడకండ్. వీళ్ళు చెప్పారు అతను వచ్చాడు, గురువు వచ్చాడు ఇలాగా అని ఫోటోలు అవి చూపించారు. ఇది అంటే విఘ్నంలోని అవన్నీ వేయడం, అవి రక్తం అది అవన్నీ నాకు చూపించారు వీళ్ళు. నేను ఆ టైంలో లేను. మీకు ఎప్పుడైనా భయం వేస్తుందా ఇక్కడ ఉన్న? లేదండి, భయం లేదు. ఓకే. మీకు ఎప్పుడైనా అమ్మవారు కనిపించారా?
అమ్మవారు కనిపించరు కానీ నేను ఆవిడకి చాలా తలంచుకుంటాను. నాదేదైనాను మనసులో ఉంటే ఆవిడకి నేను అంటే నాకు అలాగే చేస్తుంది. నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళనండి, ఆవిడ నాకు అలాగే తిప్పుతుంది. ఆవిడ దండం పెట్టుకొని నేను ఏది చేసినా నాకు ఆవిడ ఉంది. నాకు అదే అంటే ఏంటంటే దేవుడు వచ్చి నాకు కనబడ్డు, ఆవిడ కనబడదు నాకు, కానీ నాకు చాలా వెనక నుంచి బలం ఇస్తుంది ఆవిడ. నేను చేస్తా, నాకు 63 సంవత్సరాలు ఇప్పుడు, కానీ నేను తిరుగుతాను ఇదంతాను, పరిగెట్టి కూడా తిరుగుతాను, అలాగ ఉంటాను నేను. కొంచెం నొప్పి రాత్రులప్పుడు వేస్తుంది. నేను షుగర్ పేషెంట్ని, బ్లడ్ ప్రెషర్ ఉంది, కానీ ఈ అమ్మ దగ్గర ఏంటి లేదు నాకు. ఆ ఒక్క గోళీ వేసుకొని తెల్లవారు రాత్రి వేసుకుంటాను, తెల్లవారు మళ్ళీ తిరుగుతాను. నాకు ఆ నమ్మకం ఉంది ఆవిడ మీద, అంతే నమ్మకం. ఈ ప్లేస్ లో గుప్త నిధులు ఉన్నాయా? అలాగే నాకు తెలియదండి. సో మీ అబ్బాయి గారు గుంతలు తవ్వినప్పుడు ఏమైంది? బూతులు తవ్విరు కదా వెనకల, ఏమైంది? గుప్త నదుల కోసం మీరు గుప్త నిధులు దేనికంటాను? నేనున్నానని చెప్తున్నానా? నేనున్నాను. నా మంచం ఉండి, నా ఖడ్గం ఉండి, నా ఖడ్గం ఉండి, అమ్మోడి దగ్గర ప్రతిష్ఠ చేసిన ఖడ్గం ఉండి, 13 అడుగుల్లోనే ఉన్నాను నేను. 13 అడుగుల హైట్ నాదే. మరి మొన్న 13 అడుగులు తవ్వినప్పుడు శివ బాగా ఆలోచించుకో. నువ్వు 6 నెలల్లో నువ్వు డబుల్ అవుతావు. నీకు ఎక్కడ అమ్మోరా ఆశీస్సం ఇచ్చింది. 13 అడుగులు తవల 13 అడుగుల్లో బాడీ ఉండే నాది. 13 అడుగులు. నేను 7 అడుగులు 8 అడుగులు మనిషి కాదు. నేను బయటకు వస్తాను, తొందరలోనే బయటకు వస్తాను. నాకెవరు తీరు, నాకదే నేను బయటకు వస్తాను. ఆ రోజు శివ చెప్పింది జరుగుతుందా లేదా, నువ్వు చెప్పు. నేను ఆ రోజు ఇంటర్వ్యూ తీసుకున్నాను, అది చెప్పింది ఇది జరుగుతుంది. తొందరలోనే నీకే నేను పిలిపించుతాను, నువ్వే ఎక్కడికి వస్తావు, నేను బయటకు వస్తాను. సరే, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా పబ్లిక్కి, ప్రజలకి? తప్పు చెయ్యొద్దండి, తప్పు చెయ్యొద్దండి. టైం ఇచ్చాను బాగుపడడానికి, వాళ్ళకి వాళ్ళ మాట అనుకుంటున్నారు. అదే నాకు కానీ దానికి ఓన్లీ చిన్న దూదిష్టి ఉన్నది, దానికి క్యాష్ చేసుకుంటుంది. కాదు, ఇప్పుడు క్వశ్చన్లు అడుగుతా మీకు ఇంత ఆవేశం వచ్చి వస్తుంది. నాది, నా సామ్రాజ్యం ఇది వస్తుంది. నేను ఇంట్లో కూర్చొని, నేను ఇంటి దగ్గర కూర్చొని, మీ ఫ్యామిలీ దగ్గర కూర్చొని నాది అంటే నీకు ఎలాగొస్తుంది అప్పుడు? ఇదంతా నాది కదా. నేనున్నాను ఇక్కడ, నేనున్నాను. నేను ఇవాళ చెప్తాను ఉన్నానని ఇక్కడ. ఎవరు నేను? దాని కూతురా? అది నా కూతురా? వచ్చినంత పేక నేను నలికిస్తున్నా, ఆమెకే ఇచ్చిస్తాను నేను. సరే, అశ్విన్ గారి బావగారు ఎట్లా చనిపోయారు? సంపే నాకు కొడకాడు. టైం ఇస్తున్నాను 3 నెలలు. ఈ నలుగురిలోని ఎన్ని మంది మిగులుతారో, ఎన్ని మంది మిగలరో అది నువ్వు కౌంట్ చేసుకో. ఇప్పటికైనా టైం ఇస్తాను వాళ్ళకి. తప్పు అయిపోయింది, నిజమేటో తప్పు ఒప్పుకొని వాళ్ళు క్షమించారు అనుకో, నేను క్షమించిస్తాను. కానీ వాళ్ళు మాట్లాడు, బయటకు నేను రావాలి కదా, టైం ఉంది కదా. సరే, ఇప్పుడు అశ్విన్ గారు మాట్లాడుతురా, రాజు గారు మాట్లాడుతురా? నీకు ఎలా అనిపిస్తుంది? నా గురించి కదా, మీరు చెప్పండి. నేను చెప్పను, నీకు ఎలా అనిపిస్తుంది? మీరెవరు మాట్లాడుతున్నారు? నీకు ఎలా అనిపిస్తుంది? మీరెవరు మాట్లాడుతున్నారు? నేను అశ్విని మాట్లాడుతున్నాను. ఇప్పుడు అశ్విన్ గారు అశ్విని మాట్లాడుతున్నాను. ఇంతకు ముందు ఎవరుండే? అది అశ్వినియే. అది అశ్వినియే. ఓకే, డన్. పబ్లిక్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? పబ్లిక్ ఒకటే చెప్తున్నాను నేను, పబ్లిక్ తో నాకు సంబంధం లేదు. నా గుడి జోలికి ఎవరు వచ్చినా అన్యాయం కోసం ఆలోచించిన నేను ఇవ్వగలను. ఓకే. సో మొత్తానికి అశ్విన్ గారితో ఇంటర్వ్యూ అయిపోవడం జరిగింది, మీరు చూస్తున్నారు. సో ఫైనల్గా ఏం జరిగిందో. సో ఇంకా నేను దీనికన్నా ఎక్కువ నేను మాట్లాడలేను, మాట్లాడితే నన్ను కొడతాడేమో, నాకు భయం అవుతుంది. సో మనం ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోతే బెటర్. సో నైట్ 8 వరకు ఉండాలని చెప్పేసి మనం అనుకున్నాం, కానీ ఉండలేకపోతున్నాం. ఆయన అక్కడనే నిల్చున్నాడు, ఒకసారి చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్, చూస్తూనే ఉండండి శివ స్టూడియోస్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.